ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడు వాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడు వాడు. వాక్య భాగము మనము చూసినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు మనము వాక్య భాగము చూద్దాము. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 24వ వచనం నుండి 26వ వచనము వరకు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయును గాక అని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడేటువంటి దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి కాపాడేటువంటి దేవుడు. అదే విధంగా తన యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించేటువంటి దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా తన యొక్క సన్నిధిని ఉదయింపచేసి నీకు సమాధానమును కలగజేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా సామెతలు 9వ అధ్యాయము 11వ వచనము చూసినట్లయితే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఆశీర్వదించి కాపాడువాడు, కరుణించువాడు, సమాధానపరచువాడు. అంత మాత్రమే కాకుండా దీర్ఘాయువును ఇచ్చేటువంటి దేవుడు, మన యొక్క సంవత్సరములను అధికంగా చేసేటువంటి దేవుడు. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించి కాపాడి కరుణించి సమాధానమును అనుగ్రహించి దీర్ఘాయువును అనుగ్రహించి మన సంవత్సరంలో అధికము చేసినటువంటి దినమును బట్టి మనము దేవుణ్ణి బట్టి సంతోషించాలి. అదే విధంగా ఎందుకు ఉత్సహించి సంతోషించాలంటే, ఇది ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినమై ఉంటుంది. కీర్తనలు 118వ అధ్యాయము 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. ఎందుకు మనము ఉత్సహించి సంతోషించాలి అంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, మనల్ని ఆశీర్వదించి కరుణించి సమాధానపరిచి దీర్ఘాయువును అనుగ్రహించి అంత మాత్రమే కాకుండా మన సంవత్సరంలో అధికము చేసినటువంటి దినమై ఉంటుంది. కనుక ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము కనుక దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. అదే విధంగా మనము ఉత్సహించి సంతోషించు వారమై మాత్రమే ఉండకుండానట్లు దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 139వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, నీవు నన్ను కలగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యంలో ఆశ్చర్యకరంలో అని వాక్యము సెలవిస్తుంది. దేవుడు మనల్ని కలగచేసినటువంటి విధము చూడగా మనకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నవి. అందును బట్టి మనల్ని సృష్టించినటువంటి దేవుణ్ణి బట్టి, మనకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, దినమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అన్ని విషయములలో దేవుడు మనకు చేసిన ప్రతి మేలు విషయంలో కావచ్చు, కీడు విషయంలో కావచ్చు, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క కార్యంలో ఆశ్చర్యకరంలో అని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు మనతో. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనంలో, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫల పరుచును గాక అని. దేవునికి మనం ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో అప్పుడు దేవుడు మన యొక్క కోరికలను సిద్ధింప చేస్తాడు. అంత మాత్రమే కాకుండా మన ఆలోచన యావత్తును కూడా దేవుడు సఫలపరుస్తాను అని వాగ్దానము చేస్తున్నాడు. మన కోరికను సిద్ధింప చేసి మన ఆలోచన యావత్తు కూడా సఫలపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలం చేస్తాడో అప్పుడు మనము ఏ విధంగా ఉంటాము అంటే, ఒకసారి వాక్య భాగము చూద్దాము.
కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 6వ వచనము. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అని వాక్యము సెలవిస్తుంది. మన కోరికను సిద్ధింపచేసి మన ఆలోచన ఎప్పుడైతే సఫలపరచబడుతుందో అప్పుడు మనము చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను భయపడకుండా ఈ లోకంలో మనము జీవించేటువంటి వారంగా ఉంటాము అని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా కీర్తనలు 91వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే నీరు మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. మనము భయపడకుండా ఉంటాము ఎలాంటి స్థితి గతి పరిస్థితి అయినప్పటికీ కూడా. అంత మాత్రమే కాకుండా మనము నడిచేటువంటి మార్గములలో ఆయన తన దూతకు ఆజ్ఞాపించేటువంటి దేవుడై ఉంటున్నాడు. తన దూతను మనకి కావలిగా ఉంచేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు. అంత మాత్రమే కాకుండా 91వ కీర్తన 16వ వచనము మనము చూసినట్లయితే దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదనని సెలవిస్తున్నాడు దేవుడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము వలన మన యొక్క హృదయంలో ఉన్నటువంటి మన యొక్క కోరిక సిద్ధింప చేస్తాడు, ఆలోచన యావత్తను సఫలము చేస్తాడు. తద్వారా మనము చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను మనము భయపడక ఉండము. మన మార్గములన్నింటిలో కూడా మనల్ని కాపాడుటకు దేవుడు తన దూతకు ఆజ్ఞాపించే దేవుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా దీర్ఘాయువు చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అదే విధంగా దేవుని యొక్క రక్షణను మనకి అనుగ్రహించి దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సంతోషించాలి, సంతోషించేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 37వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అని. దేవుని బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో అప్పుడు దేవుడు మన యొక్క హృదయ వాంఛను తీర్చేటువంటి దేవుడుగా ఉంటాడు. అంత మాత్రమే కాకుండా నీ మార్గంను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యములు నెరవేర్చును అని వాక్యము సెలవిస్తుంది. దేవుని మీద మన యొక్క మార్గములను దేవునికి అప్పగించాలి. అదే విధంగా మనము దేవుణ్ణి నమ్ముకొని జీవించాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా మన మార్గములను దేవునికి అప్పగించి దేవుని యందు నమ్మిక ఉంచుతామో మన కార్యములను దేవుడు నెరవేర్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. మన కార్యములను నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు. అదే విధంగా మనము ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం కూడా మనము చూసినట్లయితే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లకై అవి సమాధానకరమైన ఉద్దేశ్యంలే కాని హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు దేవుడు ఎరుగుతాడు. అది మంచి గాని చెడు గాని మన జీవితంలో గత జీవితంలో ఏదైనా జరిగి ఉండవచ్చు, కానీ ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమని అంటే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యంలే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు దేవుడు. మన జీవితంలో ఏమైనా సంభవించవచ్చు, అవి దేవుని యొక్క ఉద్దేశంలో సమాధానకరమైన ఉద్దేశంలే కాని హానికరమైనవి కావు అంటున్నాడు దేవుడు. కనుక మనము దేవుని యందు నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి ప్రభు సన్నిధానంలో నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని పైన మనము ఆధారపడి మన మార్గములను అతనికి అప్పగించి దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని ఈ లోకంలో మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా ఉండుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.